ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్, మనము బాబా సమానంగా సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి. తన చిత్తమును శాంతిగా, నిర్మలంగా, ప్రేమ మరియు శుభ భావనలతో నిండుగా తయారు చేసుకోవాలి. పవిత్రంగా అనేక మంది ఆత్మలు ఉంటారు, కానీ పవిత్రతా బలము కొద్ది మందిలోనే ఉంటుంది. పవిత్రంగా ఉండడము వేరే విషయము, నిర్వికారిగా అవ్వడము వేరే విషయము. పవిత్రతా బలమును తనలో నింపుకోవడం కూడా ముఖ్యమైన విషయమే. పవిత్రత బ్రహ్మచర్యము నుండి ప్రారంభమవుతుంది. నిర్వికారిగా అవ్వగలిగేది అన్ని వికారములను అంశ వంశ సహితంగా సమాప్తం చేసినప్పుడే. అయితే పవిత్రతా బలము ఎవరిలోకి వస్తుంది అంటే అన్ని వ్యర్థ సంకల్పాల నుండి కూడా ముక్తులుగా అయ్యేవారిలో. ఏ వ్యక్తి అయినా తనలో పవిత్రతలో దృఢంగా ఉన్నప్పటికీ, బాబా పిల్లలుగా అయినప్పటి నుండి తన పవిత్రతపై ఎంతో స్థిరంగా ఉన్నప్పటికీ, ఒకవేళ వారిలో వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా ఉంటే, పరచింతన ఎక్కువగా ఉంటే, పరదర్శనము, ఈర్ష, ద్వేషము ఎక్కువగా ఉంటే, వారి మాటలు బాగా లేకపోతే, వారిలో పవిత్రతా శక్తి కూడా నెమ్మదిగా నష్టపోతారు. వారి ముఖముపై పవిత్రతా తేజస్సు, పవిత్రతా బలము, పవిత్రత యొక్క దివ్యత ఎన్నటికీ రావు. ఇలా చాలా మందికి జరుగుతూ ఉన్నది. పవిత్రత బాగున్నది అంటారు. మాలో పవిత్రత కారణంగా మేము ఎంతో ముందున్నాము అనుకుంటారు. కానీ ఎవరిలోనైతే పవిత్రత ఉండి ఈ విషయాలన్నీ లేకపోతే అప్పుడు స్థితి అంత బాగా ఉండదు. ఈ విషయాలన్నీ పవిత్రతకి తోడవుతే సేవ ఎంతో జరుగుతుంది. దేవకులములోని ఆత్మలు ఆకర్షితమై వారి వద్దకి వస్తారు. వారు ఉన్న స్థానంలో ఎంతో ఆత్మిక ఆకర్షణ బలంగా ఉంటుంది. కావున మనము ఈ విషయంపై అటెన్షన్ ఇవ్వాలి. పవిత్రతా ధారణతో పాటుగా పరచింతన, వ్యర్థ చింతన యొక్క రోగముతోనైతే మనము పీడింపబడట్లేదు కదా అని అటెన్షన్ ఇవ్వాలి. కొంతమంది కూర్చొని ఏదో ఆలోచనలో ఉంటారు. మీరు ఏమి ఆలోచిస్తున్నారు అని అడిగితే అసలు ఏమి ఆలోచిస్తున్నారో వారికే తెలియదు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ తమ ముఖముపై దివ్యతని పోగొట్టుకుంటారు. ఎంతో మందిని ఇలా చూస్తాము. ఏ కారణము లేకుండానే అలజడి చెందుతూ ఉంటారు. ఎందుకు మనసులో అలజడి అంటే అడిగితే మాకే తెలియదు, సంతోషం మాత్రం ఉండడం లేదు అంటారు. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సంపూర్ణంగా సుఖము, శాంతి, సంతోషము, ప్రేమ కనిపించాలి. అలా లేనట్లయితే మా వద్ద పవిత్రతా బలము తక్కువగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. మనము అందరము పవిత్రతా శక్తితో శుద్ధ వైబ్రేషన్స్ వ్యాపింపచేసి వాయుమండలమును కూడా పవిత్రంగా చేయాలి. ప్రకృతిలో కూడా తను కోల్పోయిన శక్తిని మరలా నింపాలి. అప్పుడే ప్రకృతి జన్మ జన్మాంతరాల కోసము మన పాలన చేస్తుంది. 5000 సంవత్సరాల పాటు ప్రకృతి మనకి పాలన ఇవ్వాలి. తన వద్ద ఉన్నదంతా మన పాలన కోసము ప్రకృతి ఇచ్చేసినది. ఇప్పుడు ఖాళీ అయిపోయినది. కావున ఈ రోజంతా ప్రకృతికి కూడా యోగ దానము చేద్దాము. 2 స్వమానాల అభ్యాసం చేద్దాము. నేను పవిత్రత యొక్క ఫరిస్తాను మరియు ప్రకృతికి యజమానిని. బాబా నుండి పవిత్రతా కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. నా నుండి 4 వైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. సంపూర్ణ ప్రకృతి ఆ కిరణములను గ్రహిస్తూ ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి, పవిత్ర ఆత్మ, యోగయుక్త ఆత్మ ఎటు వెళ్ళినా వారి నయనాలు, దృష్టి ఎటు పడినా, ఎవరిని చూసినా వారికి పవిత్ర వైబ్రేషన్స్ లభిస్తాయి.
వారి అడుగులు ఎక్కడ పడితే అక్కడ పవిత్ర వైబ్రేషన్స్ ఇమిడిపోతాయి. వారి చేయి ఎక్కడ పడితే అక్కడ ఆ చేతి నుండి పవిత్రతా కిరణములు వెలువడి ఆ వస్తువులు, ఆహార పదార్థములు లేక నీరు అన్నింటిలో ఇమిడిపోతాయి. వారి భావనలు 4 వైపులా ఉన్న వాయుమండలమును పరివర్తన చేస్తాయి. మరి ఈ రోజంతా చక్కటి అభ్యాసం చేద్దాము. ప్రకృతికి నిరంతర పవిత్ర వైబ్రేషన్స్ ఇద్దాము. ఇలా బాబాకి ఎంతో సహయోగి సంతానముగా అవుదాము. బాబా చెప్పారు, ఎవరు బాగా పవిత్రంగా అవుతారో వారే నాకు సహయోగులు అని. ఇలా భగవంతుని కార్యంలో సహయోగము ఇచ్చే సర్వోత్తమ ఉపాయము మనము వ్యర్థ సంకల్పములు, పరచింతన, ఈర్ష్యా ద్వేషము నుండి ముక్తులై వాయుమండలమును పవర్ఫుల్ గా చేద్దాము. ఓం శాంతి.